యా సార్ తెలంగాణలో చర్చలు రచ్చా గాంధీ భవన్ వర్సెస్ తెలంగాణ భవన్ కొణిదెల సురేఖ నియామకం తప్పేంటి? వచ్చే ముందు అది చిన్న అది మనం మాట్లాడదాం. ఇప్పుడు యాదగిరి యాదగిరి అనేవాళ్ళు నిజానికి సంస్కృతి చర్చల మధ్యలో దాన్ని యాదాద్రి అని సంస్కృతీకరణ చేశారు, మళ్ళీ యాదగిరి అని పెట్టారు. ఓకే, ఆ ధర్మకర్తల ఇది ట్రస్ట్ బోర్డు నియమించినప్పుడు కొణిదెల సురేఖ గారిని, అంటే చిరంజీవి గారి సతీమణి అల్లు రామలింగయ్య గారి కుమార్తె, ఆమె బాగా తెలుగు వాళ్ళకి తెలిసిన మనిషి కదా అని ఆమె నియమించారు ఆ ట్రస్ట్లో. ఒక ఇండస్ట్రియలిస్ట్ సత్యనారాయణ రెడ్డి ఎవరు ఆయన చైర్మన్గా ఇదంతా పెట్టారు. సో ఆమె నియమిస్తే ఆంధ్ర వాళ్ళే దొరికారా అనే కామెంట్స్ ఇప్పుడు మనం చేస్తున్న చర్చ లాంటిది. సరే, యాదగిరి నరసింహుడికి, తిరుమల వెంకటేశ్వరుడికి, సింహాచలంలో ఉన్న వరాహ నరసింహ, వీళ్ళందరికీ ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి? సరే, ఇందాకే చెప్పాను నేను, కేసీఆర్ తిరుపతి వెళ్ళి శ్రీవారికి ఇవన్నీ ఏముండవు అని చెప్పినటువంటిది. యాదగిరి యాదాద్రి అనే పేరు మార్చినటువంటి చిన్నజీయర్ స్వామి గారు ఉదాహరణకు, ఆయన ఎవరు చూస్తారు ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆయన సమతామూర్తి అని రామానుజాచార్యుల విగ్రహం పెట్టారనుకోండి, వీళ్ళంతా మనుషులందరూ ఒకటే, మానవత్వం రావాలని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు చిరంజీవి గారు సతీమణిని వాళ్ళకు బహుశా చర్చించే పెట్టి ఉంటారు వాళ్ళ అంగీకారంతోనే. అది దేవాలయము, అవి చూడడానికి విభిన్న వ్యక్తులు, మహిళలు, ప్రాతినిధ్యం, కొంత నేపథ్యం ఇవి ఉన్నాయి కాబట్టి అది కూడా వివాదం చేయాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు అందులో ఆంధ్ర తెలంగాణ అలా అయితే తిరుపతి దేవస్థానంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా అధికారికంగా పెట్టారు కదా, దీన్ని ఏమంటారని మళ్ళీ ఒక చర్చ. అంతేకాకుండా కోటా కూడా పెంచాలి, ఇవన్నీ చర్చలు. కాబట్టి ఇక్కడ నిజంగా చెప్పాలంటే నరసింహస్వామి కాబట్టి భక్తి విషయాల్లో నేను కొంచెం తక్కువైనా చాలా ఎక్కువగా ఉండేది నరసింహస్వామి దేవాలయాలు. అవును, అక్కడ సింహాచలం దగ్గర నుంచి, యాదగిరి దగ్గర నుంచి, అహోబులం దగ్గర నుంచి మీరు ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఒక విధంగా అది ఇక్కడ ఉన్నటువంటి తొలి నుంచి ఉన్నటువంటి సంస్కృతికి, కొంత అటవీ ప్రాంతాలు, గిరిజనులు వాళ్ళ దీనికి అన్నిటికీ కూడా ఒక నిదర్శనంగా ఉంటుంది. ఇప్పుడు నరసింహస్వామి ఆమె ఆ కోణంలో చూడాల్సిందే తప్ప దాన్ని ఏదో ప్రాంతాల కోణంతో చూసి అది కూడా ఒక వివాదంగా చేయడం, ఎందుకంటే పార్టీలు ప్రకటించాయి కాబట్టి. ఇది బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది విమర్శ చేశారు, గొంగడి సునీత, ఓకే. కాంగ్రెస్లోనే రాజగోపాల్ రెడ్డి విమర్శ. ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి ఆయన మాట ఏంటి, నా నియోజకవర్గంలో స్వామివారు ఉంటే నాతో మాట్లాడకుండా ఎలా పెట్టారు అని. వాళ్ళేమో హిందుగలడు అందులేడని సందేహం వాళ్ళదు, సర్వోపగతుండు అని ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళకు ఇంకా నియోజకవర్గాలు ఏముంటాయి? అదేమో కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన విధానాలు వీటి మీద రాజగోపాల్ రెడ్డికి ముందు నుంచి కొంత విమర్శ ఉంది కాబట్టి ఆయన దీన్ని తీసుకొని ఇలా చేయడం ఏమాత్రం సరికాదు, నేను టచ్లో ఉన్నా, నాకు చెప్పలేదు, కనీసం నన్ను మా నియోజకవర్గం నుంచి ఒకరినన్నా పెట్టాలి కదా అని ఆయన అంటున్నాడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా చేయడంలో ఏం పొరపాటు లేదు కానీ ఆయన్ని అడిగి ఉండాలి అని ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఒక విధంగా కాంగ్రెస్లో బయట కూడా కొంత విమర్శకు, రాజగోపాల్ రెడ్డి విమర్శ వేరు నిజానికి మొత్తం బోర్డు గురించి, వీళ్ళదేమో ఈ సెక్షన్దేమో ఆంధ్ర తెలంగాణ. బహుశా ఇవేమి నిలబడవు, ఎక్కువ మంది సహకరిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత సేవా లక్షణాలు ఇవన్నీ ఉన్న కుటుంబం, చిరంజీవి అనే